హాయ్, హలో, నమస్తే. నేను మీ సంధ్య. టుడే అప్డేట్ చూద్దామా? ఈరోజు అంటే 10/5/2026 ఆదివారం సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. తమిళనాట వీడిన పీఠముడి నేడు విజయోత్సవం. విజయ్ను సీఎంగా నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు. నేటి ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం. 5 పార్టీల అండతో 120 సీట్లు కూడగట్టుకున్న టీవీకే. నెక్స్ట్, త్రివిధ దళాధిపతిగా సుబ్రమణి. తదుపరి నేవీ చీఫ్గా కృష్ణ స్వామినాథన్. నెక్స్ట్, ఒక అస్త్రం అనేక లక్ష్యాలు. అధునాతన అగ్నిక్షిపిణి పరీక్ష విజయవంతం. బెంగాల్ పీఠంపై సువేందు. అట్టహాసంగా రాష్ట్ర తొలి భాజపా సీఎం ప్రమాణం. చారిత్రక బిగ్ గ్రేడ్ గ్రౌండ్ వేదికపై నుంచి ప్రధాని కృతజ్ఞత ప్రమాణం. నెక్స్ట్, ట్రాఫిక్ సమస్య లేని నగరంగా రాజధాని. 3 విధానాల్లో సులభతర రవాణా మార్గాలు. ప్యూర్ రేర్ విభాగాలుగా తెలంగాణ అభివృద్ధి. పార్లమెంటు స్టాండింగ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్, నేడు హైదరాబాద్కు మోదీ. 9,377 కోట్ల రూపాయల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన. ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం నివాసాలకు వెళ్లనున్న మోదీ. 2 పంచాయతీలకు జాతీయ అవార్డులు. నెక్స్ట్, దాంపత్యానికి దారి చూపుతున్నారు. CDEWలో కౌన్సిలింగ్ ఫలిస్తున్న పోలీసుల ప్రయత్నాలు. నెక్స్ట్, బండి సంజయ్ తనయుడిపై పోక్సో కేసు. తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా ఫిర్యాదు. తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ బాలికలపై భగీరథ ఫిర్యాదు. ఆమె కుటుంబంపై కేసు నమోదు. నెక్స్ట్, ఆకలిపై విజయానికి ఆధునిక సేద్యం. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, నీటి కొరత, నేలలో పోషకాలు క్షీణించడం వంటివి అధికమవుతున్నాయి. ఇంకోవైపు జనాభా పెరుగుదల కట్టు తప్పుతుంది. దాంతో ఆహార భద్రతకు గట్టి సవాల్ ఎదురవుతుంది. ప్రభుత్వాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు కలిసికట్టుగా కృషి చేస్తేనే 1000 కోట్ల మందికి ఆహారం సమకూర్చడం సాధ్యపడుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఆ దిశగా రేకెత్తిస్తున్నది అగ్రికల్చర్ 6.0, ఆటోమేషన్, మాలిక్యూలర్ ఇంజనీరింగ్, AI, పర్యావరణ పునరుద్ధరణల మేళవింపుతో సాగుకు కొత్త రూపునిస్తున్న విప్లవం ఇది. నెక్స్ట్, మమ్మీ ట్యాక్స్ కడుతున్నారా? ప్రతి వృత్తికి ఎంతో కొంత విలువ ఉంటుంది. కానీ అమ్మ చేసే పనిని, దాని విలువను ఏ సూచికలో అయినా పేర్కొనడం చూశారా? ఆమె కోల్పోతున్న డబ్బును యాన్ మమ్మీ ట్యాక్స్గా పేర్కొన్నారు. నెక్స్ట్, గుజరాత్ పైకి 7వ విజయంతో 2వ స్థానానికి. ఆసియా క్రీడల బృందంలో లాహరి ఇస్వా. నెక్స్ట్, సాహిల్ కంచు గురి. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 2 టోర్నమెంట్లో భారత కుర్రాడు సాహిల్ జాదవ్ సత్తా చాటాడు. నెక్స్ట్, ఎస్ఎస్వి షెఫాలీలకు కూడా నోటీసులు. డోప్ పరీక్షలకు అందుబాటులో ఉండనందుకు భారత క్రికెటర్లు యశస్వి జైస్వాల్, షెఫాలి వర్మలకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నాడా నోటీసులు పంపింది. ఫీఫా ప్రపంచ కప్లో నోరా. 2026 ఫుట్బాల్ ప్రపంచ కప్ ఆరంభోత్సవంలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ప్రదర్శన ఇవ్వబోతుంది. అమెరికా, కెనడా, మెక్సికో ఉమ్మడిగా ఆతిథ్యం ఇచ్చే ఈ మెగా టోర్నీ జూన్ 12న ఆరంభం కాబోతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు చూడండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. వినేష్ జూన్ 26 వరకు పోటీ పడే లేదు. WFI. భారత రెజ్లింగ్ సమైక్య WF శనివారం స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. నీరుకు 7వ స్థానం. ISSF షాట్గన్ ప్రపంచ కప్లో భారత పతాక
ఆ కరువు కొనసాగుతుంది. శనివారం కూడా పథకం దక్కలేదు. మహిళల ట్రాప్‌లో నిరాదండ 7వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ విద్యా వారోత్సవాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం. తొలి రోజు భారీగా కార్యక్రమాలు. ఇంటర్న్‌షిప్, ప్రాంగణ నియామకాలకు పరిశ్రమలతో ఎంఓయూలు. క్యూర్ పద్ధతిలో ₹1,000 కోట్ల విలువైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు శంకుస్థాపన. నెక్స్ట్ ఐఎస్బిలో పీజీపీ 2026-7 బ్యాచ్ ప్రారంభం. సిల్వర్ జూబ్లీ అవార్డ్స్ పేరిట ₹12 కోట్ల ఉపకార వేతనాలు. 2026 చూడండి. స్వీయ గణనపై ఆసక్తి చూపలే, స్పందించింది 3% లోపే కుటుంబాలే. నేటితో ముగియనున్న గడువు, రేపటి నుంచి ఇంటింటికి గణికులు. నెక్స్ట్ వ్యవసాయంలోని డిజిటల్ కోర్సులు. విద్యార్థులకు అధునాతన సాంకేతికతలో శిక్షణ. అగ్రివర్సిటీలో 2 కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచే పీజీ కోర్సులు. నెక్స్ట్ H1B ఉద్యోగాల కనీస వేతనాలు పెంపు. నెక్స్ట్ బెంగాల్ పీఠంపై సువేందు అట్టహాసంగా రాష్ట్ర తొలి భాజపా సీఎం ప్రమాణం. మంత్రులుగా మరో 5 ఎమ్మెల్యేలు. నెక్స్ట్ ఏఐ టూల్స్ కాస్ట్లీ గురువు. ఉద్యోగాల వేతనాల కంటే ఎక్కువ వ్యయాలు. చిన్న కంపెనీలకు భారం. సరైన ప్రణాళిక లేకుంటే కష్టమే. బుల్లెట్ రాజా రాయల్ ఎన్ఫీల్డ్ ప్రపంచంలోనే బలమైన వాహన బ్రాండ్లో 3వ స్థానంలో ఉంది. టయోటా, BMW మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. ఉద్యోగ ప్రకటనల అవి మోసాల. వృత్తి నిపుణుల్లో పెరిగిన అప్రమత్తత, అయినా ఒత్తిడి వల్ల విస్మరిస్తున్నారు. లింక్డ్ఇన్ నివేదిక. ప్రపంచ వాణిజ్యంలో విస్తృత అవకాశాలకు భారత్ వేదిక. వాల్మార్ట్ సీఈఓ జాన్ ఫర్నార్. వాల్మార్ట్ సీఈఓ చూడండి ఎవరు, జాన్ ఫర్నార్. నెక్స్ట్ మోదీ మ్యాజిక్. ఆయన ప్రధాని అయ్యాక 9 రాష్ట్రాలకు తొలిసారిగా భాజపా సర్కార్లు. అమెరికా ప్రతిపాదనకు స్పందించని ఇరాన్. సమాధానం కోసం వేచి చూస్తున్నామన్న ట్రంప్. కేరళ ఆర్టీసీలో మహిళలకు, పురుషులకు వేర్వేరు టికెట్లు. ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా మరి. ఫస్ట్, గవమయన అనే యజ్ఞం ఏ వేదంతో సంబంధం కలిగి ఉంది? నెక్స్ట్, సింధు నాగరికతలో లభించిన క్రింది స్థలాలు ఏది? గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఉంది ఈ స్థలం. ఏది అది? నెక్స్ట్, ఇండికా గ్రంథ రచయిత మెగస్తనిస్ ఏ రాజు ఆస్థానాన్ని సందర్శించాడు? ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెప్పగలిగినట్లయితే, చెప్పగలరేమో చూద్దాం. కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీటికి ఆన్సర్ నీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.